మరి అసెంబ్లీలో కానీ మంత్రివర్గంలో కానీ ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో మరి ఎక్కడా లేని విధంగా మరి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మరి రేవంత్ రెడ్డి గారు మరి నేను చేస్తా అనే విషయాన్ని అధ్యస్తూ మరి ఏదైతే అబ్దుల్ షమీర్ గారి యొక్క ఎస్సీ నాయకత్వంలో ఏదైతే కమిటీ వేశాడో ఆ కమిటీ ఇచ్చిన తర్వాత కనీసం మరి మాల మేధావులను మరి మాదిగ మేధావులను మరి ఇంకా వేరే మేధావులను పిలిపించి ఆ యొక్క కమిటీ ఇచ్చిన నివేదికపై ఎలాంటి అధ్యయనం చేయకుండా కనీసం 2-3 రోజులు టైం తీసుకోకుండా మరి అతను ఏదైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారో మరి వర్గీకరణ నేను చేస్తా అనే విషయాన్ని చేశాడు. అది 2011 లెక్కల ప్రకారంగా చేశాడు. మరి 2024 లెక్కలు ఏమైనాయని మేము ఈ యొక్క మాల మహానునికి మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యా ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావంటే ఈ మాలల ఓట్లే ముఖ్యంగా అనేది నువ్వు మర్చిపోయినావు. ఏదైతే ఎంఆర్పి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా మరి బీజేపీకి ఆ రోజు ఓటేయాలని చెప్పిన వ్యక్తులను నువ్వు ఇవాళ సంఖ్యలో ఎక్కించుకున్నావు. మాలలు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు కూడా మాలలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి మొన్న ఏదైతే మన తెలంగాణలో ఎన్నికలు జరిగినాయో ముక్త ఖండంగా మాలల ఓట్లన్నీ కాంగ్రెస్ కేసి మీరు అధికారం వచ్చినట్టు చేస్తే మీరు చేసినది మాలలకు ఒక ద్రోహం చేశారు. నువ్వు ఏదైతే నేను ఫిబ్రవరి 4వ తారీఖు నా జీవితంలో ఒక పేజీలో నేను రాసి పెట్టుకుంటానన్నావో ఈ యొక్క తెలంగాణలో ఉన్న 30 లక్షల మాలల జీవితాలు చీకటి చేసిన అది కూడా నువ్వు రాసి పెట్టుకో. అది తొందరలోనే ఇంకో పేజీలో కూడా నీ యొక్క ఇంకో విధంగా రాసుకోవాల్సిన పరిస్థితి మాలలు ఖచ్చితంగా కలిగిస్తారు. మాలలు తలుచుకుంటే రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో మాలల ఓట్ల ప్రభావం ఎలా ఉంటుందో మాలలు ఒక సంఘటితగా ఈ యొక్క మరి కాంగ్రెస్ పార్టీకి కానీ దీన్ని మీరు వంతబడిన మీకు కానీ గుణపాఠం చెప్పేందుకు మాలలు కార్యాధ్యక్షులై ముందుకు పోతారు. చట్టపరంగా న్యాయపరంగా ఏదైతుందో మాకు లెక్కల పరంగా మరి మాలలకు ఎంత వాటా రావన్నో దాన్ని ఖచ్చితంగా మీరు 8 నుంచి 9% ఇవ్వవలసిన మీరు మాకు 1% తక్కువ చేశారు. గతంలో ఏదైతే చంద్రబాబు ప్రభుత్వమే మాకు అన్యాయం చేసిందంటే 6 ఇచ్చిన పర్సెంట్ను 5% చేశావు. అయ్యా జనం పెరిగిందా జనం తగ్గిర్రా ఒక్కసారి ఆలోచించుకోవాలి. మాలలు తలుచుకుంటే ప్రభుత్వాలే మారిపోతాయి. ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్పి తీర్తారు మాలలు అనేది చెప్తూ ఈ యొక్క కార్యదీక్షలో ఇప్పుడు స్టార్ట్ అయింది. ప్రతి ఊర్లో ప్రతి వాడలో తయారై మీకు స్థానిక ఎన్నికల్లో గుణపాఠం చెప్తామని మాలలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. జై మాల. ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై జస్టిస్ షమీమ్ అఖ్తర్ చేసినటువంటి కమిటీ రిపోర్ట్స్ను మొన్న రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపి శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి తీరును ఖండిస్తూ ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అందరం కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతూ ఉన్నది. మేము ఈ సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకు ఎస్సీల మధ్య విభజన తీసుకొచ్చేటువంటి విషయాల్ని మీరు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆనాడు 2007లో వేసినటువంటి జస్టిస్ ఉషా మేరా కమిషన్ ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సిఫార్సుల్లో భాగంగా జస్టిస్ ఉషా మేరా కమిషన్ ఆర్టికల్ 341కి క్లాస్ 3ని చేర్చి రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పేసి మరి అప్పుడు చేసినటువంటి దాన్ని పక్కన పెట్టి ఇవాళ నా జిల్లాలో నా రాజకీయ భవిష్యత్తుకు ఇది మాదిగల జిల్లా అని చెప్పేసి నువ్వు ప్రకటించుకున్నావు. నా యొక్క రాజకీయ వారసత్వానికి మాదిగలు వెన్నట్టున్నారని చెప్పేసి నువ్వు ప్రకటించుకున్నావు. మంచిదే, నీకు నిజంగా మాదిగల పైన చిత్తశుద్ధి ఉంటే వారిని రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి వారిని ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకురావడానికి మా మాల సంఘాలకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇవాళ భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా ఇవాళ ఆర్టికల్ 341కి బీజేపీ ఏదైతే పార్లమెంట్లో చేయాల్సినటువంటి ప్రక్రియను చేయకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేత సుప్రీంకోర్టు చేత ఏదైతే సూచననిచ్చిందో ఆ సూచనను నువ్వు తీసుకెళ్లడాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీవే సామాజిక న్యాయాన్ని కోరుకున్నటువంటి వాడివైతే నిజంగా నువ్వు మొత్తంగా కూడా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల జనాభా తమాషా ప్రకారమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల జనాభా తమాషా ప్రకారంగా వారికి రాజకీయ పదవులు ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో మీకు తెలుసో తెలియదో
నీవు వేరే పార్టీ నుండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చినావు. కానీ ఈ రాష్ట్రంలో దళితులు అనేటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చరిత్రను మీరు ఒకసారి గమనించండి. ఆనాటి నుండి ఈనాటి వరకు కాంగ్రెస్ వెన్నంటి ఉన్నటువంటిది మా మాల సామాజిక వర్గం. అట్లా మీకు ఓట్లేసి మేమందరం మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఇలా మా ప్రయోజనాలను మా యొక్క భవిష్యత్తును అంధాకారం చేసే విధంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి తప్పకుండా నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని చెప్పేసి మాల సంఘాల తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రధానంగా రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తంగా కూడా మేము మాల సామాజిక వర్గానికి ఈ రాష్ట్రం నుండి పిలుపునిస్తా ఉన్నాం. మీరందరూ కూడా మన జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ప్రతి మాల వాడల నుండి తరమడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా మేమందరం హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. 2 రోజుల్లో మేమందరం కూర్చొని ఒక కార్యాచరణ పెట్టుకొని రేవంత్ రెడ్డిని భవిష్యత్తును మొత్తంగా కూడా రాజకీయంగా సమాజ్ చేయడానికి రానున్న 2 నెలల్లో మొదటి వారంలో కొడంగల్ వేదికగా 5 లక్షల మంది మాలలతో రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పడానికి మాలలమంతా సిద్ధమవుతామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఆయన హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మా మాల సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ ఎమ్మెల్యేలారా, మీరంతా కూడా అసెంబ్లీలో ఇలా మాలలకు, మాలల భవిష్యత్తుకు, మాలల అస్తిత్వానికి ఇలా మొత్తం కూడా భంగం వాటిల్లుతున్నప్పుడు మీరు ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని చెప్పేసి మేమందరం కూడా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇలా మాల సామాజిక వర్గం నుంచి మంత్రిగా ఎన్నికైనటువంటి ఓ బట్టి విక్రమార్క, నువ్వు కాంగ్రెస్ పార్టీలో నీ 3 తరాల రాజకీయ భవిష్యత్తు ఉండొచ్చు కాక, కానీ నీకు సీటునిచ్చింది కేవలం దళిత కాన్స్టిట్యున్సీలోనే. నీవు దళితుడు అన్న కారణంతోనే నీకు ఇవాళ మొత్తంగా మంత్రిమండలిలో నీకు ఒక ప్రధానమైనటువంటి శాఖను కేటాయిస్తే ఇవాళ నువ్వు మా మాలలకు అన్యాయం జరిగితే నువ్వు సభ నుండి వెళ్ళిపోవడము, సభలో మాట్లాడకుండా ఉండడం అనేటువంటిది మా మాల జాతి, మాల ఉపకులాలను మొత్తము కలవరానికి గురి చేస్తుంది. కాబట్టి నువ్వు ఒక అంబేద్కరైటు వాదిగా ఉండి తప్ప నువ్వు మాలల ద్రోహిగా ఉంటే మాత్రం రాబోయే రోజుల్లో నీకు కూడా పూర్తిగా హెచ్చరిస్తూ ఉన్నాం. నీకు కూడా రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడానికి మేమందరం కంకణబద్ధులం అవుతామని